ఇప్పుడైతే జననాయకన్ ట్రైలర్ రియాక్షన్ వీడియో ఇది. తెలుగు ట్రైలర్ మీరు చూసారో లేదో ఒకసారి చూడండి. ఒకవేళ నేను చెప్పాక ఈ వీడియో చూసిన తర్వాత మీరు 'భగవంత్ కేసరి' మూవీ చూసారో లేదో తెలీదు, బాలకృష్ణ గారిది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూవీ రీమేక్ చేశారు. నేను అనుకున్నాను ఎక్కడో అంటే ఒక 90% రీమేక్ చేసిన 10% అయినా ఓన్ డైలాగ్స్ ఏమైనా పెడతారు, ఓన్ సీన్స్ అని. బట్ ట్రైలర్లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఆ ట్రైలర్కి మ్యాచ్ అయినట్టు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. సో కొంచెమైనా మారిస్తే బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుగులో చూసిన మూవీని మళ్ళీ తెలుగులో ఎందుకు చూస్తాం చెప్పండి, అది కూడా పండగ టైంలో మళ్ళీ. సో తెలుగులో ఈసారి విజయ్ దళపతి గారికి కొంచెం మైనస్ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అది పండగ టైం అండ్ రాజాసాబ్ సినిమా కూడా ఆ రోజు ఉంది. సో చూసిన సినిమా కన్నా చూడలేని సినిమాకి ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో హీరో చిన్న హీరో అని అనట్లేదు, చాలా పెద్ద హీరో అయినా. బట్ మన తెలుగులో మనం ఆల్రెడీ ఈ మూవీ చూసేసాం కాబట్టి మళ్ళీ వెళ్ళరని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఆ టైంలో రాజాసాబ్ కూడా ఉంది. సో రాజాసాబ్కి వెళ్దామని చాలామంది వెళ్ళిపోతారు. నేను కూడా రివ్యూ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను. లేకపోతే నేను కూడా రాజాసాబ్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూసేసాను. సో మళ్ళీ డబ్బులు పెట్టి ఎందుకు చూస్తాను చెప్పండి. సో అది పండగ టైంలో కాబట్టి ఎక్కువ డబ్బులు మనకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే అవి ముగించుకోవాలి. ఎందుకంటే 12, 13, 14, 15 ఆ టైంలో ఎక్కువ మనకు ఖర్చులు ఉంటాయి, మూవీస్ ఉంటాయి. సో డబ్బులు సేవ్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. దీనికన్నా రాజాసాబ్కి వెళ్ళండి. ఆ రోజు ఖచ్చితంగా నేను చెప్పకుండా మీరు వెళ్తారని నాకు తెలుసు. వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు జననాయకునికి దాచుకోండి. నేను ఒకవేళ మూవీ చూసాక నేను నా రివ్యూ వస్తుంది కదా, అప్పుడు నేను చెప్తాను వెళ్ళొచ్చో లేదో అనేది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ డబ్బులు కొంచెం సేవ్ చేసుకుని పండగ టైంలో మనకి యూజ్ అవుతాయి. ట్రైలర్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు. మ్యూజిక్ మార్చారు. అనిరుద్ధ్ గారు కాబట్టి మీరు మ్యూజిక్ మార్చారు. మ్యూజిక్ కూడా యాజ్ ఇట్ ఈస్ పెట్టకూడదు కాబట్టి. అండ్ అనిల్ రావుపూడి దగ్గర డేట్స్ తీసుకున్నారు అనుకుంటా, పర్మిషన్స్ తీసుకొని చేస్తారులేండి. ఎందుకంటే తీసుకోకుండా చేయరు కాబట్టి. బట్ అతను కూడా ఎక్కడ రివీల్ చేయలేదు మనకి ఇన్ని రోజుల్లో ఏంటి అనేది. ట్రైలర్ చూసాక రివీల్ అయింది. సో ట్రైలర్లో ఆయన లుక్స్ కానీ సేమ్ చాలా బాగున్నాయి. లుక్స్ కానీ ఆయన స్టెప్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, తెలుసు కదా. అనిరుద్ధ్ గారు వీళ్ళిద్దరిది బెస్ట్ కాంబో అని నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ సెలక్షన్ పూజా హెగ్డే తీసుకున్నారు. వాళ్ళ కూతురు రోల్ ఏమొచ్చి నాకు తన పేరు తెలీదు, ప్రేమలో హీరోయిన్ సంథింగ్ తనే అనుకుంటున్నాను. సో తనని తీసుకున్నారు. తను మ్యాచ్ అవ్వలేదేమో చిన్న డౌట్. బట్ సినిమా చూస్తే క్లారిటీ రావచ్చేమో. పూజా హెగ్డే గారు అయితే యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అయిపోతారు కాజల్ రోల్లో. ఎందుకంటే ఆవిడ ఏ క్యారెక్టర్లో అయినా మ్యాచ్ అవ్వగలరు. బట్ పండగకి ఈ టైంలో పూజా హెగ్డే గారి సినిమా లేదు అనుకున్నాను. బట్ పండగ కూడా వచ్చేసారు. అందులో హ్యాపీగా ఉంది. బట్ తెలుగులో కొంచెం చూడాలి. ఈ మూవీ ఇప్పటికి 4 days అవుతుంది టికెట్స్ పెట్టి. బట్ ఒకే ఒక థియేటర్ తీసుకున్నారు. అది కూడా మనకి చాలా దూరం కొత్త హౌస్లో తీసుకున్నారు. మన వైజాగ్లో అయితే ఏ థియేటర్ ఇంకా తీసుకోలేదు. నేను చూస్తున్నాను ఆల్రెడీ. అంటే తీస్తే నేను బుక్ చేద్దామని చూస్తున్నాను టికెట్స్. ఆ రోజు రాజాసాబ్ కూడా ఉంది. సో నేను ఫస్ట్ రాజాసాబ్ షో అయిన తర్వాత ఈ షోకి వెళ్తాను. ఎందుకంటే ఫస్ట్ మనకు రాజాసాబ్ దొరకవు, ఎందుకంటే పెట్టగానే అయిపోతాయి. సో నేను అదే చూస్తున్నాను బెస్ట్. అయినా నేను ప్రీమియర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి రాజాసాబ్కి. సో ఎలా ఉందనేది నేను ప్రీమియర్స్ రోజు మీకు ఆల్మోస్ట్ నైట్ వచ్చి రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.